గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. టెక్నికల్ రీజన్స్ తోటి నేను ఈ ఈ 4-5 రోజులుగా మీకు క్లాస్ కంటిన్యూ చేయలేకపోయాను. ప్రైమ్ గురించి ఇంట్రడక్షన్ చేద్దాం అనుకుని కూడా టెక్నికల్ ప్రాబ్లం తోటి నేను చేయలేని కారణంగా ఆగిపోయాను. సరే, నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్. దీంట్లో ఇప్పుడు మీకు మామూలుగా టాలీ ERP9 ఇప్పుడు అందరికీ అలవాటు పడ్డారు. అయితే టాలీ 4 నుంచి అంటే బ్లాక్ అండ్ వైట్ వెర్షన్ నుంచి టాలీ 5, 6, 7, 8, 9 ERP కూడా వచ్చేసింది. 9 ERP చాలా పాపులర్ అయింది. తర్వాత ఈ రీసెంట్గా లాస్ట్ మంత్ మీకు టాలీ ప్రైమ్ అనేది ఆపరేషన్లోకి తీసుకొచ్చారు. అంటే టాలీ ERP9 నుంచి అడ్వాన్స్డ్ వెర్షన్ అన్నమాట. దీంట్లో చాలా సులువు ఉంది. ఎందుకంటే చాలా కీస్ని కామన్ కీస్ చేశారు. క్రియేషన్ విషయంలో కానీ, ఆల్టరేషన్ విషయంలో కానీ, డిస్ప్లే విషయంలో కానీ చాలా కామన్గా చేశారు. ఆపరేషన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత రిపోర్టింగ్ సిస్టంలో కూడా చాలా బాగా చేశారు. కాబట్టి ఏంటంటే ఇవాళ టాలీ ERP9 నుంచి టాలీ ప్రైమ్లోకి మనం ఆల్రెడీ లైసెన్స్డ్ వెర్షన్ అయితే ఆల్రెడీ ఫ్రీ అప్డేషన్ ఉంటుంది. అది మీరు చేసుకోవచ్చు. నాది లైసెన్స్డ్ వెర్షన్ కాబట్టి ఫ్రీ అప్డేషన్ చేసుకున్నాను. తర్వాత మీకు లైసెన్స్డ్ వెర్షన్ కాకపోతే మాత్రం మీరు ఎడ్యుకేషన్ వెర్షన్లో మీరు చూసుకోవాల్సింది ఆప్షన్లో. కానీ ఎప్పుడు కూడా ఏదన్నా మీరు నేర్చుకోదలుచుకుంటే ఏదైనా ఎనీ ప్యాకేజ్ ఎనీ సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ వెర్షన్లో నేర్చుకునే ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటో మనకు తెలియాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆపరేషనల్ వెర్షన్కి వెళ్ళాలి తప్ప ఏదో ఎడ్యుకేషన్ వెర్షన్లో డెమో వెర్షన్లోకి వెళ్ళటం వల్ల మీకు చాలా ఆప్షన్స్ మీకు కంటికి కనపడకుండా పోతూ ఉంటాయి. మీకు ఆపరేషన్లో పూర్తి నిడివిలో మీరు నేర్చుకోవడానికి అవకాశం దొరకదు. కాబట్టి మీరు అలా నేర్చుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు దీంట్లోకి వెళ్ళండి. అయితే నేను దీంట్లో ఇవాళ ఆల్రెడీ ఫ్రైమ్లో ఇచ్చిన ఆప్షన్స్ కీ ఆపరేషన్సే కాకుండా నేను కూడా కొన్ని ఆప్షన్స్ని యాడ్ చేశాను. దాదాపు 32 కీస్ నేను దీంట్లో చెప్పాను. నేను 32 కీస్ని నేను ఎలా ఉంటుందో ఇక్కడ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముందు ఈ లిస్ట్ మాత్రం మీకు ఇస్తాను. లిస్ట్లో బ్రీఫ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రేపటి నుంచి ఒక ప్రాబ్లం తీసుకుని, అంటే కంప్లీట్ ప్రైమ్లోనే ఆ ప్రాబ్లంని రికార్డ్ చేస్తాను. ప్రైమ్లోనే ఆ ప్రాబ్లంకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్, ఏది మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, ట్రేడింగ్ అకౌంట్ గ్రాస్ ప్రాఫిట్ కానివ్వండి, బ్యాలెన్స్ షీట్ కానివ్వండి, బ్యాలెన్స్ షీట్లో కూడా డిఫరెంట్ మోడ్స్లో మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ టాలీ ERP9 మీద వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇది కొంచెం ఉపయోగపడుతుంది. లేకపోతే రేపటి రోజున ఉద్యోగం కోసం అని మీరు కనుక టాలీ నేర్చుకున్న వాళ్ళు అయితే, ఇప్పుడు టాలీ ప్రైమ్ నేర్చుకున్న వాళ్ళు ఈజీగా టాలీ ERP9 చేయగలుగుతారు. ఎందుకంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ అడ్వాన్స్డ్ వెర్షన్ టు ERP9. కాబట్టి మీరు ERP9ని వాడుకోవచ్చు హ్యాపీగా. ప్రైమ్లోంచి ERP9కి రావడం కష్టమేం కాదు. ERP9 నుంచి ప్రైమ్కి వెళ్ళాలంటే కొంచెం దీంట్లో అర్థమైతే సరిపోద్ది. కాబట్టి మీరు బోత్ యూ కెన్ యూజ్. ఆల్రెడీ మీరు అడ్వాన్స్డ్ చేయకపోయినా, దాన్ని అప్గ్రేడేషన్ చేయకపోయినా కూడా యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్. కాబట్టి దీన్ని ఈ విధంగా మీరు వాడుకునే ప్రయత్నం చేయండి. నేను దాదాపు దీంట్లో మీకు ఆల్ ది కీస్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్. ఎప్పుడైనా సరే కీ ఆపరేషన్స్ కనుక మీకు కావాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ముందు ఒక కంపెనీని మీరు ఓపెన్ చేసుకోగలగాలి అన్నారా. ఆ కంపెనీని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీలో ఉన్న ఆప్షన్స్, కంపెనీలో వెళ్ళిన తర్వాతనే మీరు వర్కింగ్ వెళ్ళగలుగుతారు, కీస్ ఆపరేట్ చేయగలుగుతారు. లేకపోతే మీకు కీస్ ఆపరేట్ కావు. ఇట్ విల్ వోంట్ అలౌ ది సిస్టమ్ టు ఆపరేట్ ది కీస్ వితౌట్ క్రియేటింగ్ ఏ కంపెనీ. కాబట్టి ఏంటంటే మనం విల్ గో టు ప్రైమ్ గేట్వేలోకి వెళ్ళి ముందు మనం కంపెనీ ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మీకు ఏంటంటే గేట్వే ఆఫ్ ఉంది, లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అండ్ గేట్వే ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ గేట్వే. ఈ గేట్వేలో చూడండి, మనకు మామూలుగా ఏంటంటే కంపెనీ క్రియేషన్ Alt F3 కొట్టుకుని కంపెనీ క్రియేట్ చేసుకునే వాళ్ళం. ఇక్కడ అన్నీ ఇక్కడ ఇచ్చేసాడు చూడండి. క్రియేట్ కంపెనీని ఇక్కడ ఇచ్చేసాడు. లిస్ట్ ఆఫ్ ది కంపెనీస్. నాకంటే నేను ఆడిటర్ని కాబట్టి చాలా కంపెనీస్ నా లిస్ట్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి. అట్లనే నేను ఒక కంపెనీ క్రియేట్ చేస్తాను.
కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత సింపుల్గా ఉంది చూడండి. గతంలో మీకు అన్ని ఫీచర్స్ కాడి నుంచి అన్ని ఇక్కడ ఉండి చాలా సింపుల్గా ఒక గ్రూప్ క్రియేషన్ ERP9లో మీకు చూసిన వాళ్ళైతే తెలుస్తుంది. ఒక గ్రూప్ క్రియేట్ చేయడానికి ఏది స్క్రీన్ ఉంటుందో అదే స్క్రీన్ ఉంది దీంట్లో మనం ఏం చేద్దామంటే XYZ ట్రైల్ కంపెనీ అని పెడదాం. దీని మీదనే వర్క్ చేద్దాం. రేపటి రోజున నేను మీకు ఒక డిమో కంపెనీని పెడుతున్నాను కాబట్టి దీని మీదనే కంప్లీట్ వర్క్ చేద్దాం. మనకి మామూలుగా మెయిలింగ్ అడ్రస్ అంటే పోస్టల్ అడ్రస్, దీంట్లో మనకి అడ్రస్ వేరే లేదు కాబట్టి హైదరాబాద్ అని పెడదాం. తర్వాత ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా యూ కెన్ ఆల్టర్ ది డీటెయిల్స్ గివెన్ ఇన్ ది కంపెనీ క్రియేషన్. ఎప్పుడైనా మీకు గ్రూప్ని ఆల్టర్ చేసుకోవచ్చు, లెడ్జర్ని ఆల్టర్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎ కంపెనీ కెన్ ఆల్సో బి ఆల్టర్డ్. కాబట్టి యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ది అడ్రస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. దాని తర్వాత స్టేటు ఇక్కడ మనకు తెలుసు కాబట్టి తెలంగాణ ఇచ్చేద్దాం అన్నారా. దాని తర్వాత పిన్ కోడ్లు, టెలిఫోన్ నెంబర్లు ఇవన్నీ వదిలిపెట్టేసేయండి. తర్వాత ఇక్కడ మామూలుగా ERP9లో 14 అని ఉండేది, ఇక్కడ అట్లా కాకుండా 1st April 20 ఇచ్చాడు. సో ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ 1st April 20 పెట్టుకుందాం. తర్వాత బుక్స్ బిగినింగ్ ఫ్రమ్, ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ ఇయర్ మీరు దసరా ఇయర్ పెట్టుకోవచ్చు, దీవాళి ఇయర్ పెట్టుకోవచ్చు, ఉగాది ఇయర్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ బుక్స్ ఎప్పుడు బిగిన్ అయినాయో అప్పుడు డేట్ వేసుకోవచ్చు. కానీ అంతకంటే ఒక తెలివైన పని ఏంటంటే దాన్ని మీరు ముట్టుకోవద్దు. ఏదైతే ఉందో దాన్ని ఎలా పెట్టాడో అలా పెట్టేసేయండి. ఎందుకంటే పైన ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే కొట్టారో మీరు అదే కింద అదే క్యారీ ఫార్వర్డ్ అయిపోద్ది, అదే మీకు సేమ్ డేటా. కాబట్టి ఏంటంటే మీరు 140 పెట్టుకుంటే ఒకవేళ ఏదైనా పాత ఎంట్రీస్ ఉన్నా కూడా మీకు ఒకవేళ కనుక మీరు డేటు దీపావళి పెట్టుకున్నారనుకోండి, ఎర్లియర్ టు దట్ ఇట్ వోంట్ అగ్రీ టు టేక్. కాబట్టి ఏంటంటే ఇదంతా ఎదుర్కోవాలా, ఆ 1st April వచ్చేసేయండి, Control A కొట్టేసేయండి, వెళ్ళిపోద్ది. Control A కొట్టేసిన తర్వాత వెంటనే మీకు ఫీచర్స్ ఓపెన్ అయినాయి. ఫీచర్స్లో ఇక్కడ ఏమైంది, మెయింటైన్ అకౌంట్స్ తర్వాత బిల్ వైజ్ అది లేదు మీకు. బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది మీరు రేపు నేను అసైన్మెంట్ ఇచ్చినప్పుడు అసైన్మెంట్ మీకు ఎంత బాగా ఉపయోగపడేటట్టు అసైన్మెంట్ తయారు చేస్తున్నానంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు దీనిని అకౌంటెన్సీ నేర్చేసుకున్నట్టే, అకౌంటింగ్ ప్యాకేజ్లో నేర్చేసుకున్నట్టయితే ఇవన్నీ నేను నో పెడుతున్నాను. మెయింటైన్ ఇన్వెంటరీ నో, ఎందుకంటే మనం ఇన్వెంటరీ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అది ఉంచేసేయండి అన్నారా. ఇవన్నీ మీకు రిజిస్ట్రేషన్ టైపు ఇవన్నీ ఉన్నాయి. కంప్లీట్ మీరు ఆల్ట్ ఏ ఎప్పుడు కూడా సేవింగ్ అన్నారా. కాబట్టి మీకు ఇవన్నీ అయిపోయింది అన్నారా. ఒక కంపెనీ క్రియేట్ అయిపోయింది, XYZ ట్రయల్ కంపెనీ అనేది ఓపెన్ అయిపోయింది. దీంట్లో మీకు చూస్తే 14/20 to 31st March 21 చూస్తే ఎంత క్లియర్గా ఉందో. 14/20 అనడం మొదలు 1st April 20 to 31st March 21 చాలా క్లియర్గా ఉంది. తర్వాత కరెంట్ డేట్ వెన్స్డే 1st April ఎప్పుడైందంటే వెన్స్డే అయింది. డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ అసలు మనం కంపెనీ క్రియేట్ చేసింది ఎప్పుడు, ఇంకా ఎంట్రీ ఎందుకు చేస్తాం మనం అంటే జనరల్ ఎంట్రీస్, నో ఓచర్స్ ఎంటర్డ్ అని క్లారిటీ ఉంది చూసారు, ఇక్కడ అంతా ఉంది. సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా మీకు గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు, లెడ్జర్ క్రియేట్ చేసుకోవచ్చు, కరెన్సీ టైప్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ యూ కెన్ క్రియేట్ అన్నారా. ఇవన్నీ డీటెయిల్స్ రేపొద్దున మీరు మనం ఒక ప్రాబ్లం చేసినప్పుడు ఇవన్నీ మీరు ఉపయోగించుకుందరు, అన్నీ మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కడికి పోదామంటే నేను డీటెయిల్స్ ఏమి ఇచ్చానో చూస్తాం. F2 టు చేంజ్ ఓచర్ డేట్, దాంట్లో కూడా ERP9లో కూడా అదే ఉంది నారా, టాలీ 9లో కూడా అదే ఉంటుంది. అంటే టు చేంజ్ ఓచర్ డేట్ అంటే మీరు F2 కొట్టంగానే మీకు కీబోర్డ్లో పైన మీకు F1 నుంచి ఉంటాయి కాబట్టి F2 కొట్టంగానే చేంజ్ డేట్ అంటే మీరు ఓచర్ డేట్ ఏదో ఆ డేట్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ట్ F2 కొడితే టు చేంజ్ పీరియడ్ అంటే మీకు రిపోర్టింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు మామూలుగా చేసుకుంటూ పోయారు, 15 రోజులకి రిపోర్ట్ కావాలి, 15 రోజులకి సేల్స్ ఎంత, 15 రోజులకి పర్చేజ్ ఎంత, 15 రోజులకి మనకు రావాల్సిన డెటార్స్ ఎంతమంది, మనం ఇవ్వాల్సిన వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదన్నా ఒక లెడ్జర్ని మీరు చూసుకోవాలనుకుంటే ఒక పీరియడ్ చూసుకుంటే ఆ పీరియడ్కి అది మీకు కనిపిస్తుంది. సో ఆల్ట్ ప్లస్ F2 కొట్టుకుంటే టు చేంజ్ పీరియడ్ అయిపోతుంది. తర్వాత మీకు F3 టు చేంజ్ యాక్టివ్ కంపెనీ. ఆల్రెడీ మనం XYZ కంపెనీ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు మీరు పార్ట్ టైం అకౌంట్ చేస్తున్నారనుకోండి, జనరల్గా ఎలా ఉంటుందంటే మీకు ఒకటే కంపెనీలో పనిచేసినప్పుడు మోసపోసినట్టుగా అవే ఉంటాయి.
కానీ మీరు ఒక పార్ట్ టైం అకౌంటెంట్గా పనిచేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఇందాక చూపించినట్టు నెంబర్ ఆఫ్ కంపెనీస్ లిస్ట్లో ఉంటాయి. కాబట్టి మీరు ఏ కంపెనీకి వర్క్ చేస్తే ఆ కంపెనీని మార్చుకోవాలి. యాక్టివ్ కంపెనీ అంటే మనం ఏదైతే యాక్టివ్గా ఉందో దాన్ని మార్చుకుని ఇంకో కంపెనీలోకి వెళ్ళిపోతాం. ఆల్ట్ F3 టు షట్ కంపెనీ అంటే మనం దాన్ని క్లోజ్ చేస్తాం. తర్వాత F4 టు డిపాజిట్ క్యాష్ అండ్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, ట్రాన్స్ఫర్ క్యాష్ ఆర్ త్రూ బ్యాంక్ టు petty cash branch, petty cash or branch, contract site అండ్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్. ఈ F4 అనే ఆప్షన్ అంటే కాంట్రా అంటారు. కాంట్రా అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పొజిషన్. గుర్తుపెట్టుకోండి, కాంట్రా అనే దానికి కూడా అర్థం తెలుసుకోవాలి మీరు. ట్రాన్స్ఫర్ ఆఫ్ పొజిషన్ అంటే మీ దగ్గర క్యాష్ పొజిషన్లో ఉన్న క్యాష్ని తీసుకుని వెళ్ళి బ్యాంకులో పెడుతున్నారంటే ఏంటి, మీ దగ్గర 3 లక్షలు ఉంది, 1,50,000 తీసుకెళ్ళి బ్యాంకులో చేస్తున్నారంటే క్యాష్ యొక్క విలువ ఏం మారలేదు మీకు. మీరు ఆ డబ్బులు వాడలేదు, మీరు ఇక్కడ ఉన్నది దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నారు. అంటే ఇక్కడి నుంచి వాడుకునే బదులు అక్కడి నుంచి వాడుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడేమో చెక్ ఇచ్చి వాడుకుంటారు, ఇక్కడేమో డబ్బులు క్యాష్ ఇచ్చి వాడుకుంటారు. అట్లనే డబ్బు తీసుకున్నా అది అంటే మనం బ్యాంకులో 3 లక్షలు ఉంది, దాంట్లోంచి 1 లక్ష తీసుకుని మనం క్యాష్లో కలిపితే ఆల్రెడీ క్యాష్ మన దగ్గర 1 లక్ష ఉంది, ఈ 2 లక్షలు అవుతాయి. అంటే ఇక్కడ ఏమైంది, వీఆర్ చేంజింగ్ ది పొజిషన్. కాంట్రా అంటే చేంజింగ్ ది పొజిషన్. కాబట్టి క్యాష్లోంచి బ్యాంకులోంచి క్యాష్లోకి, అట్లనే ఈ బ్యాంకులోంచి ఆ బ్యాంకులోకి జనరల్గా జరుగుతూ ఉంటుంది. చూడండి, మనం ఏదైనా క్రెడిట్ కార్డు కట్టాలి, మనకు వేరే బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, దాంట్లోంచి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి మనం క్రెడిట్ కార్డు కట్టడం ఇంకేదైనా చేస్తాం అక్కడి నుంచి. మీరు యూపీఐ పేమెంట్స్ అన్ని గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇవన్నీ వాడుకున్నప్పుడు చేస్తున్న పని మీకు బాగా తెలుసు కదా. అట్లనే petty cash కూడా ఒక సబ్ క్యాషియర్ని పెట్టుకుని అతనికి డబ్బులు ఇచ్చి అతని ద్వారా ఖర్చు పెట్టిస్తాం. సో petty cash కూడా క్యాష్ ఆన్ హ్యాండ్ కింద మనకు లెక్క అవుద్ది. అట్లనే బ్రాంచ్ క్యాష్ కానీ లేకపోతే కాంట్రాక్ట్ సైట్లో ఒక క్యాషియర్ పెట్టుకుని అతను వాడమని ఏదైనా సరే ఒక క్యాష్ అకౌంట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒకళ్ళ ద్వారా ఖర్చు పెట్టిస్తున్నాం. ఇక్కడేమో బ్యాంకు ద్వారా ఖర్చు పెడుతున్నాం, బ్రాంచ్ ద్వారా ఖర్చు పెడుతున్నాం, petty క్యాషియర్ ద్వారా ఖర్చు పెడుతున్నాం, కాంట్రాక్ట్ సైట్లో ఉన్న ఇంప్రెస్డ్ క్యాషియర్ ద్వారా ఖర్చు పెడుతున్నాం. కాబట్టి క్యాష్ పొజిషన్లో మీకు మార్పు లేదు, పేమెంట్ డెస్క్ మారుతుంది అంతే మీకు. కాబట్టి F4 అనేది చాలా ఒకటే ఉంటుందండి, మీకు ఒకటే స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ క్రెడిట్ తోటి స్టార్ట్ అయ్యి డెబిట్ తోటి ఎండ్ అవుతుంది. అది కూడా నేను మీకు చెప్తాను, ఏది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది రేపటి క్లాస్లో నేను మీకు చెప్తాను. ఏంటి F4 నుంచి మొదలుకుంటే F9 వరకు ఏ స్క్రీన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్తాను మీకు. కాబట్టి దాంట్లో కూడా మీకు క్లారిటీ ఉంటుంది. సో ఆల్ట్ F4 అంటే టు షట్ కంపెనీ, అక్కడ ఆల్ట్ F3 వేసుకున్న షట్ కంపెనీ అవుతుంది, ఆల్ట్ F4లో కూడా టు షట్ కంపెనీ అవుతుంది. F5 వచ్చేటప్పటికి టు మేక్ పేమెంట్స్ టు ఎనీబడి త్రూ ఆర్ ఫర్ ఎక్స్పెన్సెస్ త్రూ క్యాష్ ఆర్ త్రూ బ్యాంక్. ఎలా అయినా పేమెంట్ చేయొచ్చు, ఎందుకంటే బ్యాంక్ కూడా ఎసెట్టే. ఇప్పుడు క్యాష్ ఎసెట్టే, తర్వాత బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా ఎసెట్టే. ఎసెట్లో మీరు రియల్ అకౌంట్ లేని డెబిట్ వాట్ కమ్స్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. కాబట్టి ఏంటంటే వాట్ ఈస్ గోయింగ్ అవుట్, ద అమౌంట్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ బ్యాంక్, నాట్ ఫ్రమ్ యువర్ క్యాష్ బాక్స్ అని దాని ప్రకారం. అది మీరు జస్ట్ చెప్తున్నాను కదండి, అకౌంటింగ్ ప్యాకేజ్ అనేది మీకు అకౌంటెన్సీ నేర్పదండి. అకౌంటింగ్ ప్యాకేజీలో ఉన్న ప్రతిదీ కూడా బేసిక్ అకౌంటెన్సీలోంచి దిగుమతి చేసుకుని మనకు అందిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే బేసిక్ అకౌంటెన్సీలో ఎవరైతే స్ట్రాంగ్గా ఉండగలుగుతారో, ఎవరికైతే దాని మీద పట్టు ఉంటుందో వాళ్ళు కరెక్ట్గా అకౌంటెన్సీ చేయగలుగుతారండి. అసలు బేసిక్ అకౌంటెన్సీ మీరు కరెక్ట్గా ఉన్నామండి, టాలీ ప్రైమ్ కానివ్వండి, ఫోకస్ కానివ్వండి, వింగ్స్, అసలు ఏదైనా మీకు అవసరం లేదండి. అది ఏది అడిగితే అది చెప్పండి, సమాధానం చెప్పండి అంతే. ఇప్పుడు చూడండి, ఎందుకు బేసిక్ అంటున్నానంటే, ఇప్పుడు ప్రతిదీ మనకి ఓచింగ్ చేసేటప్పుడు, జర్నల్ ఎంట్రీ చేసేటప్పుడు డెబిట్ తోటి స్టార్ట్ అయ్యి క్రెడిట్ తోటి ఎండ్ అవుద్ది. కానీ ఇక్కడ కొన్ని స్క్రీన్లు డెబిట్ తోటి స్టార్ట్ అవుతాయి, క్రెడిట్ తోటి ఎండ్ అవుతాయి. కొన్ని స్క్రీన్లు క్రెడిట్ తోటి స్టార్ట్ అయ్యి డెబిట్ తోటి ఎండ్ అవుతాయి. అంటే దాని అర్థం ఏంటి, దాన్ని తయారు చేసిన విధానాన్ని అనుసరించి మిమ్మల్ని అడుగుతుంది, క్రెడిట్ ఇవ్వండి అని అడుగుతుంది. దానికి కూడా నేను ఒక పద్ధతిని తయారు చేశాను. ఆ న్యూ పద్ధతి అంటే ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా, అసలు కామర్స్ అనేది నాలెడ్జ్ అనేది లేకుండా మీ అంతా మీరు ఓచింగ్ చేయగలగాలి. దీంట్లో రెండే ఉన్నాయండి. ఒకటి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్, అంటే ఏది ఏ కోవకు చెందుతుంది, ఇది బ్యాలెన్స్ షీట్కి చెందుతుందా లేకపోతే ఇన్కమ్ స్టేట్మెంట్కి చెందుతుందా అనేది గ్రూపింగ్లో తెలుస్తుంది మీకు. సరే, తర్వాత ఓచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓచింగ్ అంటే జర్నలైజేషన్, రికార్డు.
ఈ 2 గనక తెలుసుకుంటే మీరు ఇంజినీరింగ్ అయినా, సైన్స్ గ్రాడ్యుయేట్ అయినా, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయినా దీంట్లో ఫరక్ పడదండి. ఎనీబడీ కెన్ లెర్న్ అండ్ ఎర్న్ త్రూ అకౌంటింగ్ ప్యాకేజ్ ఈజీలీ. దీనికోసం ప్రత్యేకించి ఒక శ్రద్ధ వహించి ఒక చోట నేర్చుకుని ఏమి నేర్పితే అది ఊకట్టి వెళ్ళిపోవడం కోసం కాదు. మీ అంతా మీరు ట్రై చేసి నేర్చుకోవచ్చు అని నేను అంటున్నాను. తర్వాత F5 టు యాక్టివేట్ డెబిట్ నోట్ అండి. డెబిట్ నోటు, క్రెడిట్ నోట్ అనేది కొంత కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటుంది. డెబిట్ క్రెడిట్ ఎంత కన్ఫ్యూజనో డెబిట్ నోటు, క్రెడిట్ నోట్ కూడా అంతే కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికి కూడా నేను మీకు విశదీకరిస్తాను. అవి వీలైతే దాన్ని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డ్యూరింగ్ ది క్లాస్. అంటే ఒక 3-4 డేస్ క్లాస్ నడుపుతాం ఏ విధంగా మీకు దాంట్లో కొంత మీరు ఫెమిలియర్ అవుతారు. F6 టు పాస్ ఎంట్రీ టువర్డ్స్ రిసీవ్డ్ త్రూ క్యాష్ ఆర్ బ్యాంక్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్. అంటే ఏ విధమైన డబ్బులు మీకు వచ్చినా, ఏ విధంగా రానివ్వండి, బ్యాంకు లోన్ ద్వారా రానివ్వండి, మీ పెట్టుబడి ద్వారా రానివ్వండి, సేల్స్ వల్ల రానివ్వండి, ఎనీ అదర్ ఇన్కమ్ ద్వారా వచ్చినా కూడా యూ హ్యావ్ టు టేక్ F6 ఇంటూ ఆపరేషన్. F6 స్క్రీన్ ద్వారానే మీరు పాస్ చేయాలి. Alt F6 టు యాక్టివేట్ క్రెడిట్ నోట్. Alt F5 అంటే మీకు టు యాక్టివేట్ డెబిట్ నోట్. Alt F6 అంటే టు యాక్టివేట్ క్రెడిట్ నోట్. F7 తర్వాత టు పాస్ ఎంట్రీ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్, సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ అసెట్స్. ఈ యాక్టివేట్ డెబిట్ నోటు, క్రెడిట్ నోటు ERP 9 ఎలా ఉంటుంది అంటే ఫీచర్స్లో మీరు ఆల్టర్ చేసుకుంటేనే అది వచ్చేది. ఇది అప్పుడు F7 ద్వారా వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా మీరు Alt F5 పెట్టుకుంటే డెబిట్ నోట్ వస్తుంది, Alt F6 పెట్టుకుంటే క్రెడిట్ నోట్ వస్తుంది. దాంట్లో కొంచెం మార్పు ఉంది. F7 టు పాస్ ఎంట్రీ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్, సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ అసెట్స్ ఆన్ క్రెడిట్. అసెట్స్ మీరు కంప్యూటర్ అమ్మండి, కంప్యూటర్ కొనండి ఆన్ క్రెడిట్. అలాగే అడ్జస్ట్మెంట్స్ ఫైనల్ అకౌంట్స్లో అప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. డిప్రిసియేషన్ కానివ్వండి, తర్వాత రిజర్వ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి అడ్జస్ట్మెంట్ చేస్తే F7 ద్వారానే. అంటే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ కూడా క్యాష్ అనేది ఇక్కడ తారసపడదు. డబ్బు యొక్క విలువ ఉంటుంది అక్కడ, కానీ డబ్బు అనేది మాత్రం ట్రాన్స్ఫర్ కాదు ఎక్కడి నుంచి కూడా. అది F7 వాడుకోవాలి. F8 వచ్చినప్పటికి టు పాస్ క్రెడిట్ సేల్స్. F9 వచ్చినప్పుడు టు పాస్ క్రెడిట్ పర్చేజ్. ఈ 2 కూడా F9 మీకు టాలీ 9లో ERP 9లో కూడా ఉన్నాయి. అంటే ఓన్లీ క్రెడిట్ సేల్ అండ్ క్రెడిట్ పర్చేజ్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ₹1 మీరు బజాజ్లో చెప్తాడు, ₹1 చెల్లించి మీరు ఏసీలు కానీ ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళండి, మిగతా అది ఇన్స్టాల్మెంట్లో కట్టండి అని. అప్పుడు మీరు క్రెడిట్ పర్చేజ్ F9 వాడుకున్నప్పుడు మీరు F9 వాడుకోవడానికి వీల్లేదు, పేమెంట్లోనూ వాడుకోలేదు. బికాస్ ₹1 యు ఆర్ స్పెండింగ్ ₹1 టు టేక్ దట్ ఐటమ్. ₹1 మీరు ఖర్చు పెట్టినా అది మీరు క్రెడిట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. మిగతా అంతా క్రెడిటే. ₹1,00,000 పెట్టి ఐటమ్ కొన్నారు, ₹1 చెల్లించారు, ₹99,999 మీరు ఇవ్వాలి. అయినా కూడా యూ హ్యావ్ టు టేక్ పేమెంట్ ఆప్షన్. మీరు బ్యాంకు ద్వారా ₹1 చెల్లించండి, క్యాష్ ద్వారా ₹1 చెల్లించండి. అట్లనే మీకు క్రెడిట్ సేల్లో మీకు సేల్లో కూడా ₹1 వచ్చింది అనుకోండి అడ్వాన్స్, అది కూడా మీరు అంతే. అది మాత్రం బాగా ప్యూర్ క్రెడిట్ అయి ఉండాలి. అది కూడా రా మెటీరియల్ కానీ గూడ్స్ కానీ అయి ఉండాలి, అంతేగాని సర్వీస్ కానీ అయి ఉండాలి. అంతేగాని మీకు అసెట్స్ కొంటే మాత్రం కాదు. కొన్నా అమ్మినా కూడా ఈ 2 ఆప్షన్స్ వాడుకోవడానికి వెళ్ళేది F7 వాడుకోవాలి. Alt C టు క్రియేట్ న్యూ లెడ్జర్ ఇన్ పర్టికులర్ కాలం. అంటే ఇది ERP 9లో కూడా ఉంది. మీరు Alt C కొట్టుకుంటే కనుక కొత్త న్యూ లెడ్జర్ని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ అయిపోతే ఆటోమేటిక్గా మళ్ళీ మీకు కోచింగ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత Alt C ఒక అమౌంట్స్ కాలంలోకి వస్తే డెబిట్లోని క్రెడిట్లో కానీ టు యాక్టివేట్ క్యాలిక్యులేటర్ ఉంది. అమౌంట్స్ కాలం ఇది కూడా ERP 9లో ఉంది. తర్వాత Alt A టు యాడ్ ఏ వోచర్ ఇన్ ది లెడ్జర్. ఈ Alt A అనేది ఏ సందర్భంలో వాడుకుంటే బాగుంటుందని ఇది మీకు ప్రాక్టికల్గా చూపిస్తారు. ఎందుకంటే Alt A వాడుకోవడం వల్ల మీరు తప్పులు దొర్లే అవకాశం చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే మీరు ఎక్కడా తప్పు చేసే పరిస్థితి ఉండదు. అట్లనే Alt I కూడా టు యాడ్ వోచర్ ఇన్ ది లెడ్జర్. ఇది కానీ అది కానీ వాడుకోండి. దాని అవసరం ఏంటో నేను మీకు ప్రాబ్లం చేసినప్పుడు చూపిస్తాను. డిస్ప్లే అకౌంట్స్ లెడ్జర్ అంటే D కొట్టి ఏ కొట్టి L కొట్టకుండా దాల్ కొట్టేసుకున్నారనుకోండి, మీకు ఏ లెడ్జర్ లెడ్జర్స్ లిస్ట్ వస్తుంది. మీకు దాంట్లోంచి మీరు ఎంచుకుని మీరు ఏ లెడ్జర్ చూడాలంటే ఆ లెడ్జర్కి వెళ్ళి మీరు ఒక పీరియడ్ చూసుకోవాలంటే Alt F2 కొట్టుకుంటే ఒక పీరియడ్ వస్తుంది. సో దాల్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత F4 టు సీ డిఫరెంట్ లెడ్జర్ అండ్ ఎనీ లెడ్జర్. అంటే మీరు ఒక లెడ్జర్లో ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ లెడ్జర్లో ఉన్నారు,
దాన్ని మళ్ళీ ఇంకో లెడ్జర్లోకి వెళ్ళాలంటే ఎస్కేప్ కొట్టే అక్కర్లేదు, అక్కడే F4 కొట్టుకుంటే మీకు ఏమవుతుందంటే మీకు ఒక డిఫరెంట్ లెడ్జర్ లిస్ట్ వస్తుంది, దాంట్లోంచి మీరు లెడ్జర్ ఎంచుకోవచ్చు. F4 తర్వాత F6 టు సీ ది డైలీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎన్ అకౌంట్. ఒక అకౌంట్ ఓపెన్ చేయండి, దాన్ని F6 కొట్టండి. F6లో అంటే అకౌంట్ ఓపెన్ చేసి డీటెయిల్డ్గా పీరియడ్స్ ఓపెన్ చేయండి. మీరు 15 రోజులుగా, నెల రోజులుగా, సంవత్సరం మొత్తం పీరియడ్ ఓపెన్ చేయండి, కొట్టి F6 కొట్టండి. F6 కొడితే మీకు డైలీ బ్యాలెన్సెస్ కనిపిస్తాయి. జనరల్గా మీకు ఏం కనిపిస్తుందండి, డెబిట్ క్రెడిట్ ఎండ్లోనే మీరు బ్యాలెన్స్ చూడగలుగుతారు. ఎప్పుడన్నా మీకు ఒక అకౌంట్ని వెరిఫై చేయాలంటే ఎక్కడి నుంచి తప్పింది, మనకి వాళ్ళకి ఉన్న తేడా ఎక్కడ. ఇప్పుడు మన దగ్గర 10,000 రూపాయలు ఆయన బాకీ ఉన్నట్టుగా మన బుక్స్లో డెబిట్ ఉంది, ఆయన బుక్స్లో మనం ఎంత ఉండాలి, 10,000 క్రెడిట్ ఉండాలి, కానీ 11,000 ఉంది అనుకోండి, ఎక్కడ డిఫరెన్స్ ఉంది, ఏ డేట్లో డిఫరెన్స్ ఉంది అనేది తెలుసుకోవాలంటే మీరు F6 కొట్టుకుంటే బ్యాలెన్స్ కాలం కూడా కనిపిస్తుంది, అంటే ఆ క్రెడిట్ అండ్ డెబిట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి యూ కెన్ వెరిఫై ఈజీలీ అన్నారా. అది అంటే కొన్ని వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు కొంత దగ్గర దారి పడుతుంది అన్నమాట. అంటే మీకు మిస్టేక్స్ అనేది చాలా తగ్గిపోతాయి మీకు. తర్వాత కంట్రోల్ H టు సీ ది రిపోర్ట్స్ అండ్ హారిజెంటల్ వెర్టికల్లో రిపోర్ట్స్ చూస్తే మీకు ఎలా ఉంటుందంటే మీకు ట్రేడింగ్ అకౌంట్లో డిఫరెంట్గా కనిపిస్తుంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కనిపిస్తుంది మీకు ఇక్కడ క్లోజింగ్ స్టాక్ కనపడకుండా. అట్లనే బ్యాలెన్స్ షీట్లు చూస్తే వర్కింగ్ క్యాపిటల్ కనిపిస్తుంది. ఇవన్నీ Alt H కొట్టుకుంటే మీరు కనిపిస్తుంది. Alt F1 టు సీ ది రిపోర్ట్స్ ఇన్ డీటెయిల్. అంటే డీటెయిల్డ్గా ముందు మీరు బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయాలని కండెన్స్డ్ మోడ్లో కనిపిస్తాయి. పార్ట్నర్స్ క్యాపిటల్ అంతే, పార్ట్నర్స్ క్యాపిటల్లో 10 లక్షలు 20 లక్షలు కనిపిస్తాయి, కానీ ఎవరెవరు పార్ట్నర్స్, ఎవరెవరిది అకౌంట్లో ఎంత ఉందనేది మీకు అర్థం కాదు కదా. Alt F1 కొట్టండి, డీటెయిల్డ్గా మీకు కనిపిస్తుంది అన్నారా. తర్వాత కంట్రోల్ ప్లస్ J టు సీ నెగిటివ్ లెడ్జర్స్. అంటే ఇది కూడా మీకు ఆడిటింగ్లో వెరిఫికేషన్కి పనికి వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, మనల్ని మిస్గైడ్ చేస్తుంది. ఎట్లాంటి మిస్గైడ్ చేస్తుంది మీకు బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ ఒక అమౌంట్ కనిపిస్తుంది, క్రెడిటార్స్ ఒక అమౌంట్ కనిపిస్తుంది, దాన్నే మనం బ్యాలెన్స్ షీట్గా భావిస్తాం. కానీ అకౌంట్లో లెడ్జర్స్ సన్రీ క్రెడిటార్స్ నిజమైంది కాదు, సన్రీ డెటార్స్ నిజమైంది కాదని మీకు హైడ్ అయి ఉంటుంది, దాంట్లో మిస్టేక్స్ హైడ్ అయి ఉంటాయి. కాబట్టి ఇది చూసినట్టయితే నెగిటివ్ లెడ్జర్స్ కనిపిస్తాయి. నెగిటివ్ ఎందుకు వచ్చింది, అప్పుడు వీ కెన్ గో త్రూ అండ్ వీ కెన్ గో ఇన్ డెప్త్ టు వై దేవర్ నెగిటివ్ అనేది. ఇది ఒక కొత్త ఆప్షన్ మీకు కనిపిస్తుంది. తర్వాత F11 టు చేంజ్ ఫీచర్స్. Alt F2 టు డూప్లికేట్ ఏ వోచర్ ఇన్ ఎనీ స్క్రీన్. అంటే మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్నారు, తర్వాత ట్రేడింగ్లోకి వెళ్ళారు, ఎల్లుండి కాలేజీకి వెళ్ళారు, అంటే ఒకదానికి రిలేషన్ లేదు. ఇక్కడ రిలేషన్ లేనప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారు. మీరు పక్క అడిగితే పైకి కిందకి చూస్తాడు ఆయన, నువ్వు ఎంత అనుభవం ఉన్నాడని వచ్చావు కదా, ఇక్కడ ఏం పీకడానికి వచ్చావు అన్నట్టు భావంతో చూస్తాడు. కాబట్టి వితౌట్ ఆస్కింగ్ హిజ్ కోఆపరేషన్ యూ యువర్ సెల్ఫ్ కెన్ ఆపరేట్ ఇట్ వెరీ ఈజీలీ. ఎందుకంటే దానికి సంబంధించినప్పుడు మీకు ఇంతవరకు GST SGST ఒక ఎంట్రీ పాస్ చేయలేదు మీరు, కానీ ఇవాళ ఎంట్రీ పాస్ చేయాలి, ఎట్లా ఎవరిని అడుగుతాం మీరు. కాబట్టి ఏంటంటే ఇంతవరకు అంతకుముందు ఒక ఎంట్రీ కనిపిస్తుంది, పర్చేజ్ సేల్లో కనిపిస్తుంది, మీరు దాన్ని ఓపెన్ చేసుకుని చూడండి, అర్థమైతే సరే లేకపోతే దాన్నే మీరు కండెన్స్డ్ మోడ్లో అంటే జస్ట్ కొట్టంగానే వన్ సైడే కనిపిస్తుంది, మీకు టూ సైడ్ క్లియర్ కనపడదు. దాన్ని Alt 2 కొట్టండి, డూప్లికేట్ అనేది పైన కనిపిస్తుంది. డూప్లికేట్ అన్నప్పుడు దాన్ని డూప్లికేట్ చేసేస్తే అది యాజ్ ఇట్ ఈస్గా ఉండిపోద్ది. తర్వాత నెగిటివ్ మీరు డూప్లికేట్ మీరు అనుకున్న డేట్ ప్రకారం పడిపోద్ది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంటర్ కొట్టారనుకోండి వెళ్ళిపోద్ది అది. అంటే ఆల్టరేషన్ అని పైన కనిపించి ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి. మీరు ఎలా అబ్జర్వ్ చేయాలంటే రేపు పొద్దున ఆపరేషన్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక ప్రాబ్లం చేస్తానన్నాను కాబట్టి యూ కెన్ సీ వెరీ క్లియర్లీ. తర్వాత Alt D యూ కెన్ డిలీట్ ఏ వోచర్. మనకు ఆ వోచర్ అక్కర్లేదు అనుకుంటా, యూ కెన్ డిలీట్ ఏ వోచర్ అన్నారా. తర్వాత క్యాన్సిలేషన్ కూడా మీకు కనిపించే అవకాశం ఉంది. తర్వాత Alt B టు ప్రింట్ ది రిపోర్ట్. తర్వాత కంట్రోల్ R టు హైడ్ ది ఇన్ లెడ్జర్ రిపోర్ట్స్. అంటే మీరు వెరిఫికేషన్ అప్పుడు కన్ఫర్మేషన్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ లెడ్జర్కి మన లెడ్జర్కి డిఫరెన్స్ వచ్చినప్పుడు మీరు కంట్రోల్ R కొట్టుకుంటే వాళ్ళ లైన్ మీకు హైడ్ అయిపోతుంది నానా. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఎక్కడో తప్పు దొరకబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఎగిరిపోలేదు, అవన్నీ డిలీట్ కాలా, జస్ట్ హైడ్ అయ్యిందంతే. మళ్ళీ అన్హైడ్ చేసుకోవడానికి మళ్ళీ కంట్రోల్ U కొట్టుకుంటే అయిపోద్ది. ఇది మీకు ఆర్ట్లో ఉండేది, Alt R Alt U, కానీ ఇక్కడ దీంట్లో ఇది వచ్చింది Alt X టు డిలీట్ ఏ వోచర్. తర్వాత కంట్రోల్ A, ప్రతిదానికి కంట్రోల్ A కొట్టండి టు సేవ్ ఏ వోచర్, టు సేవ్ ఎనీథింగ్.
అన్నీ మీకు సేవ్ అయిపోతాయి. తర్వాత పేజ్ అప్ టు సీ ది ప్రీవియస్ వోచర్. తర్వాత కంట్రోల్ జీ కొట్టుకుంటే టు గో టు ఆప్షన్ టు సీ ది రిపోర్ట్స్ అండ్ స్టేజ్. ఇక్కడ ఏం చేశాడంటే అటు డైరెక్ట్గా గో టు అని పెట్టాడు. మీరు గో టు ఆప్షన్ మీరు కనుక క్లిక్ చేస్తే మీరు ఓచర్లో ఉన్నా కూడా యూ కెన్ సీ ది రిపోర్ట్స్. మీకు కావాలంటే ట్రయల్ బ్యాలెన్స్ చూడొచ్చు, ఇన్కమ్ స్టేట్మెంట్ కూడా చూడొచ్చు. అంటే మళ్ళీ ఎస్కేప్ కొట్టుకుని గతంలో లాగా ఎస్కేప్ కొట్టుకుని వెళ్ళక్కర్లేదు. ఇది ఈ ఆప్షన్ ఈఆర్పి 9లో కూడా ఉంది. ఇది ఈ ఆప్షన్ కొత్తగా రాలా. కాకపోతే ఇక్కడ గో టు ఆప్షన్ అని కంట్రోల్ ఇక్కడ గో టు ఆప్షన్ అని క్లియర్గా ఇచ్చేసాడు. పైన హ్యాపీగా వెళ్ళొచ్చు. దీంట్లో చాలా ఆప్షన్స్ మనం ఏంటంటే ఎప్పుడు ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా అరే బాగుంది అనిపిస్తుంది. కానీ ఇవన్నీ మనం ప్రత్యక్షంగా మనం ఎంట్రీ పరంగా చూస్తే మాత్రమే మీకు దాంట్లో అర్థాలు తెలుస్తాయి. కాబట్టి ఏంటంటే దీన్ని ఖచ్చితంగా మీకు నేను తెలియజేస్తాను. దానివల్ల మీరు డెవలప్ అవుతారని నేను నమ్ముకుంటున్నాను. కాబట్టి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ కైండ్లీ వాచ్ ఇట్ రెగ్యులర్లీ ఇన్ మై యూట్యూబ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది సాత్వికి ఆన్లైన్ క్లాసెస్ యాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.